వంకాయలు. ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇది చెప్పాను కదా మా మోటుమాల వంకాయ. మా అమ్మమ్మ గారి ఊరు. ఇక్కడ టమోటాలు కోద్దాం. టమోటాలు ఈసారి చాలా తక్కువ వేసానండి. లేకపోతే ఇప్పటికి కిలోలు కోసేవాళ్ళం. పచ్చికాయలే కోస్తున్నాను పచ్చడి కోసం. పర్లేదు, ఇంకా కొన్ని 2-3 డేస్లో పండిపోతాయి. అటు పక్కకు కూడా ఉన్నాయి. ఇవ్వండి. టమోటా ఎప్పుడు కాపించుకోవచ్చండి సంవత్సరం అంతా. 3 నెలలకు విత్తనాలు వేసుకోవటమే. ఎప్పుడు వేయాలి, ఏ సీజన్లో వేయాలని చాలా అడుగుతూ ఉంటారు. కానీ టమోటా మాత్రం వంగ టమోటా ఎప్పుడు వేసుకోవచ్చు. వంగ ఏమో కంటిన్యూ ఉంటుంది కదా, 1 ఇయర్ మనం ఆ మొక్కని సేవ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ కంటే అక్కర్లేదండి, మళ్ళీ సంవత్సరానికి సీడ్ చేసుకోవటమే. అయితే ఈ టమోటా మాత్రం 3 నెలలకు విత్తనాలు వేసుకుంటూ ఉంటే ఈ కాయలు అయిపోయేసరికి మళ్ళీ మనకు కాయ రెడీగా ఉంటుంది. అట్లా కంటిన్యూ చేసుకోవాలి. పాత వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు, కానీ ఇప్పుడు కొత్తగా వీడియోస్ చూసే వాళ్ళకి తెలియట్లేదు. చాలా అడుగుతున్నారు ఎట్లా వేసుకోవాలి ఏంటి అని. ప్రతి 3 నెలలకి ఒకసారి విత్తనాలు వేసుకోవాలి. ఈ కాయలు అయిపోయేటప్పటికి మళ్ళీ కాయలు మొదలవుతాయి. చామంతులు చూస్తున్నాను. ఇవి ఎండిపోతున్నాయి, అయినా మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి చూడండి. ఓకే, పోస్తున్నాయి, ఇంకా పోస్తాయి. ఇవి జామ. ఏంటా ఇది ఇంకా పూత రాలేదు అని అనుకుంటున్నాను. చూడండి, పూత స్టార్ట్ అయిపోయింది. పెద్ద కాయ సైజు. మీరు కుండీలు వేసి చూపించాను మీకు 1 ఇయర్ బ్యాక్. ఈ చెట్టేనండి. ఈ చెట్టు తీసుకొచ్చి కుండీగా, చిన్న కుండీ అనమాట అది. ఆ కుండీలోనే ఎంతంత పెద్ద సైజు కాయలు కాసినాయి. అది తీసుకొచ్చి మెల్లగా ఇక్కడ పెట్టాను చూడండి. అంటే ఇక్కడ కరివేపాకు చెట్టు ఉండే అదంతా కొట్టేసిన తర్వాత ఇక్కడ కొంచెం ప్లేస్లో ఇక్కడ ఒక పక్కన డ్రాగను, ఇక్కడ ఈ జామ, తర్వాత ఇదిగోండి ఎంత పెద్ద చెట్టు అయిపోయింది. నేను ఊరకు జస్ట్ ఒక కొమ్మ గుచ్చానమాట. ఈ గులాబీ ఇంత పెద్ద మొదలైపోయింది, ఇంత పెద్ద చెట్టు అయిపోయి ఇది బలవంతా ఇదే లాగేసుకుంటుంది. అదే చూడాలి ఇప్పుడు. నెక్స్ట్ చెప్పాను కదా, ఒక బత్తాయి మొక్క అనవసరంగా పోగొట్టేసాను నేనే. అంటే మార్చటం వలన చెట్లు పాడైపోతాయండి. అందుకే పర్మనెంట్గా చిన్న కుండీల్లో నుంచి పర్మనెంట్గా పెట్టేసుకోవాలని చెప్తూ ఉంటాను. ఎవరు అడిగారు మీరు బనానా సపోటా వెయ్యలేదా అని. ఇత్తుగోండి, సపోటా కాయ కూడా కాసింది. ఇది అలా ఇంకా కొయ్యొచ్చండి. పండిపోయింది. పూత చెట్టు చూసారా ఎంత చిన్నగా ఉంది. అదిగోండి, చెట్టు కొంచెం పెంచాలండి. ఈ సంవత్సరం కనుక మనం సమ్మర్ అంతా పెరిగితే విపరీతంగా కాయలు వస్తాయి. ఇది హైలైట్ అండి, మిరప. అసలు ఎన్ని నెల్లు, దగ్గర 1 ఇయర్ అయిపోతుంది. అలా వదిలేసాను. కాయలు కాసింది, ఎండిపోయింది. మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ పూత వస్తుంది చూసారా. తీసేద్దాం అనుకున్న టైంలో మిరప బాగా కాస్తాయండి. ఇక ఇది కూడా కట్ చేసేసి ఇక్కడే వేసేస్తే అవే పడి మలుస్తాయి అన్నమాట. భలే కాయండి ఇది. అట్లాంటివి చెట్లు బాగా ఉన్నాయి అనుకున్న వాటిని మనం సేవ్ చేసుకోవాలి. ఇది లక్ష్మణ ఫలం అండి. 2 మొక్కలు తెచ్చి నాటాను. ఒకటి కుండీలో వేశాను. రేపు వచ్చే రైనీలో మార్చేస్తాను. ఇదంతా పొన్నగంటి కూర కూడా కోసేయాలి. ఇదంతా కోసేసేయాలి. పూత స్టార్ట్ అయింది. పూత రాకుండానే కోసుకోవాలంటే ఇక మనకి మళ్ళీ కొమ్మలు ఏమైనా పెట్టుకోవాలి, విత్తనాలు పడి మలవాలి అంటే ఇలా పూత రావాలి. పూత వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా పడి ఎక్కడ పడితే అక్కడ మలుస్తుంటాయి. ఇక్కడ తోటకూర, రెడ్ తోటకూర కోసేద్దాం. ఈ మొక్క మీకు గుర్తుందా? అయ్యండి, జామకాయలు చెట్టున కుళ్ళిపోయితే అవి తెచ్చి ఇక్కడ పెట్టానని చెప్పాను కదా. ఆ మొక్కలు చూడండి ఎన్ని మొక్కలు.
ఆ కాయలో నుంచే అదిగోండి విత్తనాలు స్టార్ట్ అయిపోయి మొక్కలుగా మలిచి అన్ని మొక్కలు వచ్చినాయి చూడండి. కిలో జామ్ ఇది. చూద్దాం, 4 మొక్కలు పెట్టి నేను ట్రై చేస్తాను. కాయలు కాపిద్దాం విత్తనాలతోటి. విత్తనాలు పడ్డ మొక్కలు. ఈ గులాబీ చెట్లు అలాగే మొలిచినాయి అనమాట. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక జాన మొక్కలు అవ్వాలండి. ఒక జాన మొక్కలు అయిన తర్వాత తీసి రేణిలో కుండీల్లో నాటుతా. చిన్న చిన్న కుండీల్లో నాటి పెడదాం. చూద్దాం. ఈ మొగ్గలు చూసారా, పూలన్నీ పూసినాయి. ఆ జామకాయలు 2 కాయలు పక్కన పెడితే ఎంత గ్రోత్ వచ్చింది, ఎన్ని పూలు పూసింది. ఇది కట్ చేయాలి. ఈ పూలన్నీ కట్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ కిలో జామ్ అదిగోండి కాయలు పిందెలు స్టార్ట్ అయినాయి. తర్వాత పీనట్ బటరు పూత మొదలైంది. ఇవ్వండి ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి కోసినట్టు చూపిస్తూ ఉన్నాను అనమాట మీకు. ఈ టమోటాలు, పచ్చి టమోటాలు, ఇంకా అటు సైడ్ ఉన్నాయి పచ్చి టమోటాలు కోస్తాను. కాకర, నేతిబీర ఒకటి, సపోటాలు చూసారు ఇవి వచ్చినాయండి. ఇన్ని కోసాను. తమలపాకు కోసాను, దొండకాయలు, తర్వాత చింత చిగురు, ఇంకా చింత చిగురు కొయ్యాలి. కొంచెం ఆకుకూరలు స్టార్ట్ చేశాను. అక్కడ తోటకూర చాలా మంది కోస్తాము. పదండి అటు పోయి దానిమ్మకాయలు ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకొద్దాం. టమోటాలు చూసారా ఎన్ని టమోటాలు కాసినాయి. ఒక్క చెట్టుకి ఆ మల్లె చెట్టులో పడి మలిచిందండి. బా ఎంత పెద్ద ఫ్లవర్ అసలు. మల్లెపూ చూసారా ఎంత పెద్ద ఫ్లవర్. భలే మంచి స్మెల్ అండి ఇది. కోద్దాం మల్లెపూలు కూడా. 4 పెట్టుకుంటే చాలన్నమాట. తలలో చక్కగా కనిపిస్తాయి. ఇవ్వండి ఇంకా పైన పైన ఉన్నాయి. ఇంకా బాగా పూలు పోస్తాయి. ఇక ఇవి టమోటాలు చూసారా, పచ్చి టమోటాలు అనేసరికి పచ్చి టమోటాలు చాలా కనిపిస్తున్నాయి. అది అటు గోడ సైడు బయటికి పడిందనమాట. ఇప్పుడే బయటికి లాగాను. ఇవన్నీ కోసేసేయచ్చు. మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఇది మళ్ళీ చెట్టులో పడి మలిచింది. అదిగోండి కొంచెం బలం సరిపోవట్లేదు. చుట్టూతో కొంచెం కిచెన్ వేస్ట్ వేయాలి. ఎక్కడ కోసినా ఎక్కడ పెట్టేద్దాం. అక్కడ టమోటాలు, ఇక్కడ మల్లెపూలు. ఓకే. అక్కడ ఎదురుగా చూడండి ఫ్యాషన్ ఫ్రూట్స్. ఆ ఫ్యాషన్ ఫ్రూట్స్ ఏంటో కంటిన్యూగా సమ్మర్లో కూడా కాస్తున్నాయి, మామూలుగా వింటర్లో కాస్తాయి. అయ్యండి అక్కడ ఉన్నాయి 2 కాయలు. అవి అటు వెళ్ళి కొయ్యాలండి. వస్తాను. ఇది చూసారా, మునగ ఒక హార్వెస్ట్లో చూపించాను. పూత ఆకులు లేవు, పూతగా ఉందని. కాయ చూడండి, కాయ వచ్చేసింది. అక్కడ ఒక కాయ ఉంది. ప్రస్తుతానికి 2 కాయలు నిలబడ్డట్టు ఉన్నాయి. అక్కడ అదిగోండి అక్కడ ఒక కాయ ఉంది. కొమ్మ గుచ్చితేనే అంత చక్కగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఆకులు స్టార్ట్ అయినాయి. పూతంతా రాలిపోయి ఒక కాయ నిలబడి ఇప్పుడు ఆకులు మొదలైనవి. చూద్దాం, ఎక్కడైనా ఒక ప్లేసులో నాటేస్తాను. దీన్ని తీసి ఇక రైనీలోనేలండి. తోటకూర కూడా కోసేసేయాలి. 4 డేస్కి చక్కగా వస్తుందండి తోటకూర. ఇంకా వంకాయలు ఎక్కడున్నాయో చూద్దాం. పూత బాగా వచ్చేసింది. అదిగోండి కాయలు మొదలైపోయినాయి. పిందెలు బాగా వస్తున్నాయి. ఇది ఇక్కడ మోటుమాల వంకాయ, బాపట్ల వంకాయ, ముసుగు వంగ 3 వెరైటీస్ ఉన్నాయి. ఈ తోటకూర అంతా కొయ్యాలి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది కూడా గ్రీన్ వంకాయ. ఏవో చాలా వెరైటీస్ చెప్తుంటారు కానీ మనకు నచ్చిన వెరైటీస్ ఒక 5-6 రకాలు వేసుకుంటే చాలండి.
గార్డెన్లో ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. చెప్పిన రకాలన్నీ కాపించలేము. ప్లేస్ ఉన్నవాళ్ళు కాపించుకోవచ్చు. ప్లేస్ లేదు అనుకున్నోళ్ళు 4-5 రకాలు వేసుకుంటే అవే మంచిగా కాస్తాయి అన్నమాట. నేను కూడా ఇప్పుడు టమోటా ట్రై చేస్తున్నాను. టమోటా నారు పోయిపోతున్నాను. వెరైటీ టమోటాస్ కొన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. ఆ రకాలన్నీ మనం సీడ్ డెవలప్ కోసం అనమాట. సీడ్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని వెరైటీస్ 4-5 రకాలు వేస్తున్నానండి. చూద్దాం. ఈ తోటకూర చూసారా, హెడ్స్ దించేస్తే మళ్ళీ సైడ్ కొమ్మలు వస్తాయి. ఎంత లేతకుందో అలా వచ్చేస్తుంది. ఇంతకుముందు చూపించాను కదా, ఇదిగోండి. ఇట్లా గ్రో బ్యాగుల్లో కనుక ఆకుకూరలు వేసుకుంటే 4 రకాలు, 4 పక్కల 4 రకాలు వేసుకోవచ్చు. నేనంటే ఇప్పుడు కిచెన్ వేస్ట్ అడుగును ఉంది కాబట్టి ఒకే రకం అలా జల్లేసాను. నెక్స్ట్ 4 రకాలు వేయచ్చు అనమాట. భలే వచ్చిందండి ఇప్పుడు సమ్మర్ అంతా. ఆకుకూర, తోటకూర మాత్రం ఎక్సలెంట్. పాలకూర కూడా వచ్చేసింది. ధనియాలు వేసాను. ఈసారి కొంచెం ప్లేస్ అంతా సెట్ చేసి టబ్బుల్లో వేసేసాను అనమాట. పెద్ద మొక్కలు తీసేస్తే ఇక చిన్నవి మళ్ళీ పెరుగుతుంటాయి అన్నమాట. చూసారా, ఓన్లీ పచ్చి కిచెన్ వేస్ట్లోనే పైన మట్టి ఒక 4 ఇంచులు వెయ్యగలిగితే ఇంత బాగా హార్వెస్ట్ తీసుకోవచ్చు. అడుగున కంపోస్ట్ అయిపోతుంది. వాటర్ తక్కువ చల్లుకోవాలి. కొంచెం వీడియోస్ కరెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చెప్పినప్పుడే చాలామంది చూడలేదు, మళ్ళీ అడుగుతున్నారనమాట. కామెంట్స్లో అడుగుతున్నారు. వీడియోస్ చివరిదాకా చూడండి. మొత్తం చూడటానికి ప్రయత్నం చేయండి. మొక్కలు పెంచే వాళ్ళైతే చూడాల్సిందే, తప్పదు. అలా మిస్ అయిపోయారంటే మళ్ళీ మీకు ఐడియా ఉండదన్నమాట. నేను దీని గురించి చెప్పాను, మళ్ళీ అడిగారు. అడుగున పచ్చి కిచెన్ వేస్ట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి కంపోస్ట్ అవుతుంది. పైన ఆకుకూర 2 పనులు అవుతున్నాయి అన్నమాట. ఒక సైడ్ నుంచి కంపోస్ట్ అయిపోతుంది, ఒక సైడ్ నుంచి మనకి ఆకుకూర తీసుకుంటున్నాం. ఇది ఇప్పటికి 3వ 4వ కోసానండి. ఎంతంత ఆకు వస్తుందో చూసారా. దీంట్లో క్లవ్ బీన్స్ మలిచింది. దీనికి ఒక తాడు కట్టాలి ఇప్పుడే. అదిగోండి, క్లవ్ బీన్స్ కూడా చక్కగా పెరుగుతుంది. అప్పుడే పూత కూడా వచ్చేసింది. క్లవ్ బీన్స్ చాలా ఫాస్ట్గా పెరిగిద్దండి. రెడ్ కలర్ కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా, రెడ్. ఈ లాంగ్ చిన్న పొట్టి వేయకండి, వేస్ట్ అది. లాంగ్ క్లవ్ బీన్స్ సీడ్స్ దొరికితే వేసుకోండి, బాగా కాస్తాయి. ఇక్కడ గలిజేరు కూడా మలిచిందండి. ఇక అన్ని ఆకుకూరలు మొలుస్తాయి ఆటోమేటిక్గా. ఇదిగోండి, ఇది కూడా రెడ్డే. చాలు, ఇంతవరకు కోసేసాను. ఇది మళ్ళీ 4 డేస్కి మళ్ళీ వచ్చేస్తుంది. ఇక్కడ తోటకూర, ఈ వంగ మొక్కల్లో కూడా తోటకూర మొలుస్తుంది. పొన్నగంటి కూడా కొయ్యాలి. పొన్నగంటి కూడా ఎక్కడ పడితే అక్కడ ఒక్కసారి మనం నాటుకోగలిగితే చాలు, ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూనే ఉంటుంది. అక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ కొయ్యాలి. ఇక్కడ దానిమ్మకాయలు కొద్దాం పండి, పైకి ఎక్కాలి ఇప్పుడు. అవి అక్కడ ఉన్నాయి. నేతి బీర చూసారా, నేతి బీర మొక్కలు ఇక్కడ మలిచినాయి. దీంట్లో ఈ రెండు తీసి పైకి తీసుకెళ్ళి పైన మడిలో వేయాలండి. పైన మడిలో వేస్తే కాయలు బాగా కాస్తాయి. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ చిన్న మొక్క కదా, దీంట్లో ఫ్రూట్ ప్లాంట్ ఒకటి ఉంది, మిరాకిల్. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇందాక వీడియోలో గుర్తు రాలేదు కదా. మిరాకిల్ ప్లాంట్ ఇది, ఫ్రూట్స్. ఇవ్వండి, పూత బాగా వచ్చేసింది. పెట్టి నేను 4 నెలలేనండి, 4 నెలలకే పూత వచ్చేసింది. ఈ మొక్క కుండీలో, అదిగోండి చిన్న కుండీలో నేను నాటాను. పూత వచ్చి కాయలు నిలబడితే అప్పుడు రేపు ఆగస్టులో మడులో పెట్టేస్తాను. దీని పక్కనే ఇవ్వండి నేతి బీర తీసి ఇప్పుడు పైన నాటేస్తాను. ఈ సమ్మర్లో కూడా ఇలాంటి ఆల్రెడీ మల్చిని తీసుకొని నాటుకోవచ్చు అండి, ఏం కాదు, బాగా వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. సమ్మర్లో అన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చు.
వాటర్ ఫెసిలిటీ ఉంటే చాలండి, అన్ని తీగ జాతులు, అన్ని వంగ టమోటా అన్నీ పెంచుకోవచ్చు. ఈసారి దానిమ్మ సైజు చాలా బాగా పెద్ద సైజు వచ్చింది ఈ చెట్టుకి. స్టార్టింగ్లో చిన్న చిన్న సైజే ఉండేవి, నేను సైజు ఇంతేనేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు పెద్ద సైజు వస్తుందండి. అదిగోండి, చాలా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ కలరే ఉంటుంది పైన, పండిన తర్వాత కూడా రెడ్ కలర్ కాదు, గ్రీన్లోనే ఉంటుంది అనమాట. ఇది ఒక వెరైటీ. ఇంకా అటు సైడ్ ఉన్నాయి. తోలు చాలా పల్చన. కొంచెం ముళ్ళు ఉంటాయండి దీనికి. కాయ ఇలాగే ఉంటుంది, గ్రీన్ కలర్లోనే, రెడ్ కలర్ అవ్వదు. వీడియో తీస్తూ కాయలు కోయటం కష్టం అండి, కొంచెం ఇటు సైడ్కి ఉంది కాబట్టి. చాలా పల్చని తోడు అనమాట ఇది. కొంచెం పువ్వు ఇటు కూడా చూసుకోండి మీరు, తెలియటం లేదు కొంతమందికి. ఈ ఫ్లవర్ ఎండిపోద్ది అనమాట, అదొకటి. కాయ అలా ఉంది. ఇప్పుడు ఇలాంటి కాయలు మనం కొంచెం గోరుతోటనే తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవి తెలియదు కాబట్టి. మాకు రోజు చూసేవాళ్ళకి తెలిసిపోద్ది కాయ పండిందా లేదా అనేది. ఇదిగోండి, ఈ చెట్టు కాయ ఏంటంటే స్టార్టింగ్ ఏమో రెడ్గా ఉంటుంది, కాయ పెరిగిన తర్వాత గ్రీన్ కలర్లోకి వస్తుంది. అదిగోండి, ఒక పిండి చూపిస్తాను, అదిగోండి అట్లా రెడ్ కలర్లో ఉంటుంది. తర్వాత పెరిగే కొద్ది గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి ఆ చెట్టు కాయలు, రెడ్ కలర్ అవి. అటు వెళ్ళి చూపిస్తాం. ప్యాషన్ ఫ్రూట్స్ చాలా వరకు పైన ఇవన్నీ రాలిపోతున్నాయండి అవి. ఇది కూడా కోసేయచ్చు, ఇంకా 2 days ఉంచితే పండిపోతాయి. ఇదిగోండి, ఇవి కూడా అయిపోయినాయి. ఇవి ముళ్ళు ఉంటాయి కదా, కొంచెం కేర్ఫుల్గా కొయ్యాలి. కోసి కిందకేస్తున్నాను. ఇక పూత స్టార్ట్ అయిందండి బాగా ఈ చెట్టుకి. పూత పిందె మొదలైపోద్ది ఇప్పుడు. ఇక ఈ కాయలన్నీ కోసేసాం కదా, చాలా వరకు అయిపోయింది, ఏం లేవు, చెట్టు నిండా ఖాళీ. ఆ చెట్టుకి కొన్ని 1-2 కాయలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ 3 చెట్లు ఉన్నాయి దానిమ్మ, అక్కడ ఒక 2 చెట్లు, 5 చెట్లు ఉన్నాయండి. ఓకేనా, ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఇంకా ఇది చూపిస్తాను మీకు. మల్బరీ మళ్ళీ మొదలైంది చూసారా, ఇవ్వండి. ఇంకా ఆకంతా సరిగా తీనేయలేదు నేను. మల్బరీ అయితే విపరీతంగా కాస్తూనే ఉంటాయి, అయితే పక్షులు ఉంచవండి, తినేస్తూ ఉంటాయి. ఇది చూసారా, పీనట్ బటరు సీడ్ తోటి మలిచిందండి ఇది. చూడాలి, దీనికి గనక కాయ వస్తే చక్కగా అందరు సీడ్స్ తోటి డెవలప్ చేసుకోవచ్చు. సైడ్ కొమ్మలు అయితే వస్తాయి. పూత కనుక వచ్చిందంటే ఇక మనం సీడ్స్ తోటి బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు ఈ కాయలు.
పీనట్ బటర్ ఇది పెరుగుతుంది, పెద్ద చెట్టు అయిపోయింది అదిగోండి. ఇప్పుడే సైడ్ కొమ్మలు వచ్చినాయి, చూద్దాం. ఇక్కడ కనుక పూత కనుక వస్తే సక్సెస్ అయినట్టే సీడ్స్ తోటి. రామఫలం చూసారా, ఆకంతా రాలిపోయి, పోయిన వారమే కదా చూపించాను, ఏమీ లేదు, ఒక ఆకు కూడా లేకుండే. అప్పుడే చూసారా 1 వీక్లో ఆకు వచ్చింది, పూతంతా బాగా ప్రతి కొమ్మకి పూత స్టార్ట్ అయిపోయిందండి. అదిగోండి. ఈసారి ఎన్ని కాయలు నిలబడతాయో చూడాలి. కొంచెం దీంట్లో అస్సలు కిచెన్ వేస్ట్ వేయట్లేదండి, చాలా నాళ్ళు అయిపోయింది. ఇప్పుడు చుట్టూతా వేయాలి. ఇవ్వండి, కోసిన కాయలన్నీ ఇక్కడ పెట్టేశాను. దానిమ్మ, ప్యాషన్ ఫ్రూట్స్, ఇక్కడంతా ఇది టమోటా మొక్క. ఇంకా అబ్బో ఇక్కడ ఉన్నాయి చెర్రీ టమోటాలు కొయ్యాలి. ఎండ ఎక్కువగా ఉంది కదా, అదిగోండి. ఇవి మలబరీ అయితే ఇక కొయ్యలేము, చాలా టైం పట్టిద్ది, అవి పక్షులే తినేస్తున్నాయి. ఇక్కడ స్వీట్ లెమన్ కొన్ని కాయలు పూత వస్తుంది, ఒక పక్క కాయలు అయితే పండుతున్నాయి. ఇవైతే ఎప్పుడప్పుడు కోసుకొని పండినట్టే కోసుకొని తినేస్తుంటామండి. ఎంత పూత చూసారు, ఎంత పూత వచ్చిందో. ఈ చెర్రీ టమాటా కొయ్యాలి ఇప్పుడు. ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి కోసి చూపిస్తానండి. ఇప్పుడు చాలా వరకు గార్డెన్ అంతా కవర్ చేశాను కదా ఈరోజు. అరటి ఇది గెలొస్తుంది ఇక కొన్ని రోజుల్లో. ఈ అరటి అంతా తీసి ఒక సైడ్ పెడదామని చూస్తున్నాను. ఈ అరటి బొప్పాయిదే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. వీటిని ఒక సైడ్ కేటాయిస్తే అన్ని మొక్కలకి ఎండబడిద్ది అనమాట. ఇవి అరటి ఆకులు, బొప్పాయి ఆకుల వలన ఎండ తగ్గిపోతుంది, చెట్లు గుబురుగా అవుతాయి కదా. పదండి, అన్నీ కలెక్ట్ చేసి అక్కడ పెట్టి చూపిస్తాను మీకు. ఈ మొగ్గ చూసారా, విచ్చుతుంది ఇప్పుడే. అలా నిన్న 2 పూలు పూసినాయి. మందారాలు అయితే భలే పోస్తున్నాయండి. ఈరోజు మన హార్వెస్ట్ చూసారా, ఇవిగోండి, ఇవన్నీ కోసుకొచ్చాను. సమ్మర్లో ఇంత బాగా ఎలా కాస్తున్నాయి అంటే కిచెన్ వేస్ట్తోనే మనం ఇంత పంటలు పండించగలుగుతున్నాను నేనైతే. ఇదిగోండి, పక్కనే ఉంది కిచెన్ వేస్ట్, పైన మట్టేసాను, కంపోస్ట్ అయిపోయింది చూడండి, సగానికి వెళ్ళిపోయింది. అలా ఓపెన్ పెట్టాలి సమ్మర్లో, అలా ఓపెన్ పెడితే ఎంత ఫాస్ట్గా అయిపోద్దండి. ఈరోజు ఏమేమి కోసానో చూపిస్తాను. తోటకూర, రెడ్ పొన్నగంటి చాలా వచ్చిందండి. అలా 2 టబ్బులు, ఎక్కువ మెంబర్స్ ఉన్నవాళ్ళు 2 టబ్బులు కనుక వేసుకుంటే కంటిన్యూగా రెడ్ పొన్నగంటి కోసుకోవచ్చు. సపోటా సైజ్ చూసారా, నిన్న మొన్న అయితే కొన్ని కోసాను, అవి లోపలే ఉన్నాయండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు ఈ కోసాను అనమాట. చాలా వరకు చెట్టును అయిపోయినాయి, చూపించాను కదా. మల్లెపూలు, కాకరకాయలు ఇవి స్టార్ట్ అయినాయి. కాకరకాయలు, నేతిబీర అయితే 1. టమోటాలు చూసారా, ఏవో కొన్ని వస్తాయి అనుకున్నాను, ఎన్ని వచ్చినాయో చూడండి, చాలా వచ్చినాయి. పచ్చడి అయితే మంచిగా వేయించి మనం పచ్చడి చేసి పెడితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 వారం రోజులు కంటిన్యూగా తినొచ్చు, చాలా బాగుంటుందండి పచ్చడి. దీంట్లో పచ్చిమిరపకాయలే వేసి చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు చేస్తేనే బాగుంటుంది అనమాట. పచ్చిమిరపకాయలు వేసి మనం జీలకర్ర వేసి సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత ఇవి చూసారా, తమలపాకులు కోసాను. పక్కనే ఫిషెస్, నిమ్మకాయలు అయిపోండి, 4, 8, 9 నిమ్మకాయలు కోసానండి. వంకాయలు ఒక 3 కాయలు, దానిమ్మకాయలు ఇన్ని కాయలు. సైజు చూడండి ఎంత పెద్ద సైజు వస్తున్నాయి. నా హార్వెస్ట్ చూస్తూనే ఉన్నారు మీరు, ఎంతగా హార్వెస్ట్ చేస్తున్నాను. సమ్మర్లో కూడా ఏం తగ్గం మేము అన్నట్టుగా పండ్లు, కూరగాయలు
ఆకుకూరలు ఇస్తున్నాయి మన గార్డెను, మన మిద్దె తోట మహిమ. చాలామంది మీ చేతి మహిమ అండి అంటుంటారు. కాదండి, మన చేసే విధానం. మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్గా తయారు చేసి ఎన్నో రకాలుగా చెప్పాను కదా, ఎండబెట్టి రకరకాల పద్ధతుల్లో మనం చేసి దానికి తగ్గ బలాన్ని మనం ఇస్తే ఏ చెట్టైనా కాపిస్తుందండి. ఏ చెట్టైనా కాయలు కాయాల్సిందే. అన్ని రకాల పండ్లు కూరగాయలు మనం ఈజీగా కాపించుకొని చక్కగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకా ఏం కొయ్యాలి చెప్పండి, మీరు చెప్పాలి, గెస్ చేయాలి. ఇంకా ఏమున్నాయో తెలుసా? మునక్కాయలు, లాంగ్ మునగ కొయ్యాలి, కిందకెళ్ళి కొయ్యాలి, కిందకెళ్ళి చూపిస్తాను. నెక్స్ట్ దొండకాయలు, దొండ చెట్టు ఎలా వేసి ఎలా పైకి ఎక్కించాను, ఎలా కోస్తాననేది చూపిస్తాను. పదండి కిందకెళ్దాం. ఇవన్నీ తీసుకొని కిందకెళ్ళి ఆ మునక్కాయలు హార్వెస్ట్ కూడా చూపిస్తాను మీకు. తర్వాత దొండకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయిలేండి, కొన్ని కాయలు ఏమన్నాయి. మొన్న ఒక 1/2 కిలో కోసాను. ఇప్పుడు ఇంకేమున్నాయో చూద్దాము, చూసి కోసి చూపిస్తాను. నా ఎండిపోయిన మన ఫ్యాషన్ ఫ్రూట్ కొమ్మలకి ఈ తీగ అల్లుకుందనమాట. పదండి వెళ్దాం. ఇంటి ముందు ఇలా అల్లిచ్చానండి, కింద గ్రౌండ్లో వేసాను.